Good morning, all. Hello. Good morning, all. Hello. Good morning, sir. Very good morning. Must 10th join kavali. Fast ga join avali. టైం అయిపోతుంది మనకి. సో ఆల్రెడీ మనకి ఎగ్జామ్స్ కూడా జూలైలో స్టార్ట్ అవుతాయని చెప్పేసారు ఆల్రెడీ. Okay, ma. Okay, good morning, all. Today we are going to discuss about microwave measurements. లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ ఇంపాక్ట్ డయోడ్ ట్రాపాడ్ డయోడ్ మనం బ్రీఫ్గా డిస్కస్ చేసాము. ఓకే, అగైన్ మళ్ళీ రిపీట్ చేస్తానండి నెక్స్ట్ టైం ఒకసారి. ఓకే, ఇప్పుడు ఈరోజు మాత్రం మైక్రో బెంచ్ గురించి డిస్కస్ చేద్దాము, అలాగే మైక్రో మెజర్మెంట్స్. మీకున్న సిలబస్లో అయితే ఏంటంటే మనకి ఒకసారి మైక్రో బెంచ్ ఒకటి, మెజర్మెంట్ ఆఫ్ frequency, measurement of attenuation, measurement of power, measurement of VSWR, measurement of phase shift, measurement of Q factor. ఈ 7 పారామీటర్స్ ఉన్నాయి. ఈ 7 పారామీటర్స్ మైక్రో బెంచ్ యూజ్ చేసి మనం ఎలా డిఫైన్ చేస్తాం, ఎలా మెజర్ చేస్తాం అనేది మన కాన్సెప్ట్ నేర్చుకుంటాం ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి మెజర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంట్రొడక్షన్ తెలియాలి. ఎందుకు మైక్రో బెంచ్ యూజ్ చేస్తాము, నార్మల్ వోల్ట్ మీటర్ కానీ పవర్ మీటర్ కానీ ఎందుకు సరిపోవు, సో దాన్ని ఎందుకు చూజ్ చేసుకుంటాం అనేది చూద్దాము. సో ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై PDF. మా అందరికి కనిపిస్తుందా? ఈజ్ ఇట్ విజిబుల్ ఆల్ ఆఫ్ యూ? మైక్రో మెజర్మెంట్స్ కనిపిస్తుంది అందరికి? Yes, sir. ఓకే, ఇక్కడ చూడండి, మనకి మైక్రో మెజర్మెంట్స్ కి యాక్చువల్ ఇంట్రొడక్షన్ ఇచ్చాడు. ఇక్కడ మనకి లో ఫ్రీక్వెన్సీ దగ్గర ఏమవుతుంది, హై ఫ్రీక్వెన్సీ దగ్గర ఎందుకు మైక్రో ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్స్ ఇవి ఎందుకు ఇచ్చేస్తాం అనేది. సో ఇక్కడ చూడండి, అట్ లో ఫ్రీక్వెన్సీస్ ఇట్ ఈస్ కన్వీనియంట్ టు మెజర్ వోల్టేజ్ అండ్ కరెంట్ అండ్ యూజ్ దెమ్ టు క్యాలిక్యులేట్ పవర్. However, at micro frequencies they are difficult to measure since they vary with the position in a transmission line or of little value in the determining the power. Therefore, at micro frequencies is more desirable, simpler to measure power directly. చూడండి, లో ఫ్రీక్వెన్సీ దగ్గర మనం మెజర్ చేయాలనుకోండి, కన్వీనియంట్గా ఉంటాయి, వోల్టేజ్ కానీ కరెంట్ కానీ మనం క్యాలిక్యులేట్ చేయగలం, పవర్ కానీ యూజ్ చేసి. ఓకేనా? అదే మైక్రో ఫ్రీక్వెన్సీ దగ్గర ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకని? దే ఆర్ వ్యారీ విత్ పొజిషన్ ఇన్ ఏ ట్రాన్స్మిషన్ లైన్. సో అందుకని మనం ఇది పవర్ డైరెక్ట్గా మనం మెజర్ చేయలేమని చెప్తున్నాము. అలాగే నెక్స్ట్, at lower frequencies, low frequency circuits use lumped elements which can be identified and measured. At micro frequencies, circuit elements are distributed and as such that it is usually not important to know what element make up a line. It is possible and also satisfactory to measure the impedance of a circuit. ఓకేనా? ఇవన్నీ కూడా మనం లో ఫ్రీక్వెన్సీతో మెజర్ చేయలేము, అందుకని సెపరేట్గా మనం మైక్రో బెంచ్ సెటప్ అనేది ఒకటి ఇచ్చేస్తాం. సో ఇప్పుడు మనం పారామీటర్స్ ఏంటంటే చూడండి, ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు. The following parameters can be conveniently measured at micro frequency: frequency, power, attenuation, VSWR, phase shift, impedance. ఈ 6 ఉన్నాయి, P factor ఒకటి. ఇవి మనకి 7 పారామీటర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్
మైక్రో బెంచ్ అంటే ఏదో చూద్దాం చూడండి. మైక్రో బెంచ్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డయాగ్రామ్ కనిపిస్తుంది అందరికి, ఒకసారి జూమ్ చేసుకోండి. ఫస్ట్ బ్లాక్ వచ్చేసి సిగ్నల్ జనరేటర్, సెకండ్ వన్ వేరియబుల్ ప్రెసిషన్ అటెన్యూటర్, థర్డ్ వన్ వేరియబుల్ ఫ్లాప్ అటెన్యూటర్, ఫోర్త్ వన్ ఫ్రీక్వెన్సీ మీటర్, ఫిఫ్త్ వన్ స్లాటర్ లైన్. స్లాటర్ లైన్కి వచ్చేసి క్రిస్టల్ డిటెక్టర్ ప్రోబ్ అనేది ఇన్సర్ట్ చేయబడి ఉంటుంది. లాస్ట్ వన్ వచ్చేసి మ్యాచ్ టెర్మినేషన్ బిఫోర్ కి క్రిస్టల్ డిటెక్టర్ మౌంట్ ఉంటుంది. సో ఎప్పుడైతే మన స్లాటర్ లైన్ దగ్గర ప్రోబ్ ఉంటుందో దాని నుంచి స్టాండింగ్ వేవ్ ఇంటిగ్రేటర్ కానీ డిజిటల్ మల్టీమీటర్ కానీ సిఆర్ఓ కానీ కనెక్ట్ చేస్తాం, అవుట్పుట్ ఇక్కడ తీసుకుంటాం అనమాట. సో ఈ బెంచ్ లో 1 2 3 4 5 6 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా, 7 బ్లాక్స్ ఉన్నాయి. ఈ 7 బ్లాక్స్ ఫంక్షన్ ఏంటి ఒక్కొక్కటి ఇండివిజువల్ గా చూద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి. ద జనరల్ సెటప్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ ఎనీ పారామీటర్ ఇన్ మైక్రోస్ ఈజ్ నార్మల్లీ డన్ బై మైక్రో బెంచ్. చూడండి, మనకి ఎలాంటి మైక్రో పారామీటర్ అని మైక్రో బెంచ్ లో మనం ఏం చేస్తామంటే మైక్రో పారామీటర్స్ ఏమైనా మనం మెజర్ చేయాలంటే ఈ బెంచ్ సెటప్ ను ఇచ్చేస్తాం, డన్ బై మైక్రో బెంచ్. దిస్ సెటప్ ఈస్ షోన్ ఇన్ బిలో ఫిగర్. ద సిగ్నల్ జనరేటర్ ఫస్ట్ బ్లాక్ ఏముంది సిగ్నల్ జనరేటర్. ఇది ఏం చేస్తుంది, దీని ఫంక్షన్ చూద్దాం. ఇట్ ఈస్ ఎ మైక్రో సోర్స్ whose output is of order of milliwatts. It could be a gun diode oscillator, backward wave oscillator, or reflex klystron tube. It can provide either a continuous wave or square wave modulated at an audio rate which is normally 1 kHz అని చెప్పాడు. చూద్దాం ఒకసారి క్లియర్ గా చెప్తాను మళ్ళీని. సిగ్నల్ జనరేటర్ అనేది ఇక్కడ ఫస్ట్ బ్లాక్ ఏంటంటే అది ఏంటంటే ఇది ప్రొడ్యూస్ చేసే అవుట్పుట్ మైక్రో సోర్స్ అవుట్పుట్ అనేది మిల్లీ వాట్స్ లో ఉంటుంది. పవర్ అనేది మిల్లీ వాట్స్ లో ఉంటుంది, అది ప్రొడ్యూస్ చేసే పవర్. ఓకే, ఆ మైక్రో సోర్స్ ఏం కావచ్చు, గన్ డయోడ్ ఆసిలేటర్ కావచ్చు, లేదా బ్యాక్వర్డ్ వేవ్ ఆసిలేటర్ కావచ్చు, లేదా రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ ట్యూబ్ కావచ్చు. ఎక్కువగా మనం రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ ఇచ్చేస్తామండి. ఓకేనా, రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ ట్యూబ్ ఇచ్చేస్తాం. ఇది ఏం చేస్తుంది, ఇట్ ప్రొవైడ్ కంటిన్యూస్ వేవ్ ఆర్ స్క్వేర్ వేవ్ మాడ్యులేటెడ్ ఎట్ ఆడియో రేట్ విచ్ ఈజ్ నార్మల్లీ 1 kHz చేస్తుంది. 1 kHz దగ్గర ఆపరేట్ అవుతుందని చెప్తున్నాడు. ఓకేనా, ఇన్ సమ్ కేసెస్ ఇట్ హ్యావ్ ప్రొవిజన్ స్వీప్ ఆసిలేటర్ విచ్ అలోస్ అవుట్పుట్ కేసెస్ ఇట్ మే హ్యావ్ ప్రొవిజన్ ఫర్ స్వీప్ ఆసిలేటర్. అంటే ఏంటి, పర్టికులర్ ఫ్రీక్వెన్సీ మాత్రమే అలో చేస్తున్న అవుట్పుట్ ఫ్రీక్వెన్సీని. ఓకేనా, దిస్ ఈస్ ద సిగ్నల్ జనరేటర్. నెక్స్ట్ అటెన్యూటర్ ఉంది, ద ప్రెసిషన్ అటెన్యూటర్. ఇది వచ్చేసి గెయిన్ అనేది 0 to 50 dB ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, 0 to 50 dB అటెన్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, వేరియబుల్ ఫ్లాప్ అటెన్యూటర్ ఉంది. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ ఎడిషన్ which calibration can be checked against the readings of precision attenuator. Precision attenuator కి against గా ఏమైతే రీడింగ్స్ వస్తే దాన్ని మనం దీంట్లో మెజర్ చేస్తామని చెప్తున్నాడు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏముంది, ఫ్రీక్వెన్సీ మీటర్. ఫ్రీక్వెన్సీ మీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ డైరెక్ట్ రీడింగ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ దట్ కన్సిస్ట్స్ ఆఫ్ సింగిల్ cylindrical cavity which can be adjusted to resonance and is also slot coupled to the waveguide. అంటే ఏంటంటే స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. ఒకసారమ్మా, ఇది ఆఫ్ అయింది. ఇప్పుడు అవుతుందమ్మా, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. అవుతుందమ్మా, వెయిట్ ఒకసారి, స్క్రీన్ ఆగింది, వెయిట్. అమ్మ ఇప్పుడు అవుతుందా అమ్మ, ఇజ్ ఇట్ విజిబుల్, కనిపిస్తుందా? ఎస్ సార్, అవుతుంది సార్. ఓకే, ఇప్పుడు చూడండి. నెక్స్ట్ ఫోర్త్ బ్లాక్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ మీటర్. ఫ్రీక్వెన్సీ మీటర్ ఇక్కడ ఎందుకు ఇచ్చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డైరెక్ట్ రీడింగ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ దట్ కన్సిస్ట్స్ ఆఫ్ సింగిల్ సిలిండ్రికల్ క్యావిటీ విచ్ కెన్ బి అడ్జస్టెడ్ టు రెజొనెన్స్ అండ్ ఈ స్లాట్ కపుల్ టు ది వేవ్ గైడ్. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి మనకి స్లాట్ లైన్ కనిపిస్తుంది. ఇందులో మనం ఫ్రీక్వెన్సీ మెజర్ చేస్తాం. సారీ, ఇది కాదు, సార్ వెయిట్ చేయండి చెప్తాను. ఫ్రీక్వెన్సీ మీటర్ అనేది ఒకటి ఉంటుందమ్మా. మనం చూడండి, స్క్రూ గేజ్ కానీ వెర్నియర్ కాలిపర్స్ మనం లీక్స్ కౌంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. మెయిన్ స్కేల్, పిచ్ స్కేల్ అని ఉంటాయి. 2 లైన్స్ కోయిన్సైడ్ అయినప్పుడు మనం రీడింగ్ నోట్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ వచ్చేసి ఫ్రీక్వెన్సీ మీటర్ లో కూడా 2 లైన్స్ మన కోయిన్సైడ్ అయినప్పుడు ఇట్ గివ్స్ ఏ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ, దాన్ని మెజర్ చేస్తాం అనమాట. అందుకే డైరెక్ట్ రీడింగ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ అని చెప్పుకున్నాడు. అందుకే ఇక్కడ ఏంటంటే ఇందులో సిలిండ్రికల్ క్యావిటీ ఉంటుందని చెప్పాడు. సో నేను అది ఇక్కడ పిక్చర్
ఓకే, ఈ పీడిఎఫ్ లో పెట్టలేదు, నేను చెప్తాను తర్వాత. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్రిస్టల్ డిటెక్టర్. చూడండి, నెక్స్ట్ బ్లాక్ వచ్చేసి క్రిస్టల్ డిటెక్టర్ అంటే ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా చెప్తాను. ఫ్రీక్వెన్సీ సిలిండ్రికల్ అని ఉంది కదా, ఇక్కడ బౌల్లో ఉంది చూడండి, ఫ్రీక్వెన్సీ మీటర్ దగ్గర బౌల్లో ఉంది చూడండి, దాన్ని సిలిండ్రికల్ క్యావిటీ అని అంటాం. క్రిస్టల్ డిటెక్టర్. ఓకే, క్రిస్టల్ డిటెక్టర్ ప్రోబ్ స్లాటెడ్ లైన్. స్లాటెడ్ లైన్ ఏం చేస్తుందంటే మనకి ఇట్ మూవ్స్ టు మాక్సిమం ఫ్రీక్వెన్సీ లేదా మినిమం ఫ్రీక్వెన్సీ, మాక్సిమం వోల్టేజ్, మినిమం వోల్టేజ్. మనం రైట్కి మూవ్ చేస్తే మాక్సిమం ఫ్రీక్వెన్సీ వస్తుందంటే చూడండి, ఇక్కడ డయాగ్రామ్ ఉంది ఆల్రెడీ, ఇదండి. దిస్ ఈస్ ద స్లాటెడ్ లైన్ డయాగ్రామ్. చూడండి, స్లాటెడ్ లైన్ యొక్క డయాగ్రామ్ ఇలా ఉంటుంది. ఇక్కడ నాబ్ ఉంది కదా, ఆ నాబ్ అనేది మూవ్ చేస్తే మనకి రైట్ సైడ్ మూవ్ చేస్తే మాక్సిమం డిఫ్లెక్షన్ చూపిస్తుంది, లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే మినిమం డిఫ్లెక్షన్ చూపిస్తుంది. ఓకేనా. స్లాటెడ్ లైన్ ఎందుకంటే టు మూవ్ ది మాక్సిమం, టు మెజర్ ది మాక్సిమం మినిమం డిఫ్లెక్షన్స్ ఇన్ ఏ పర్టికులర్ అవుట్పుట్ మీటర్, వోల్ట్ మీటర్ కావచ్చు, పవర్ మీటర్ కావచ్చు. ఓకేనా. ఇప్పుడు క్రిస్టల్ ప్రోబ్ డిటెక్టర్ అని ఇచ్చాము. ఇక్కడ క్రిస్టల్ డిటెక్టర్ ఏం చేస్తామంటే ఇక్కడ స్లాటెడ్ లైన్ కి ఈ ప్రోబ్ అనేది ఉంటుంది, దాంట్లో ఇన్సర్ట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు డిటెక్ట్ ది మాడ్యులేటెడ్ సిగ్నల్. నెక్స్ట్ వచ్చేసి ఎస్డబ్ల్యూఆర్ ఇండికేటర్ మీటర్ అని ఉంది. అంటే ఏంటి, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది వోల్ట్ మీటర్, వోల్ట్ మీటర్ లో వర్క్ చేస్తుంది. సో మనకి వోల్టేజ్ అనేది మెజర్ చేస్తాము. ఓకేనా. టెర్మినేషన్, మ్యాచ్డ్ టెర్మినేషన్. మ్యాచ్డ్ టెర్మినేషన్ అంటే ఇక్కడ ఏంటంటే మీనింగ్, మ్యాచ్డ్ టెర్మినేషన్ వచ్చేసరికి ఎండ్ ఆఫ్ ది సిగ్నల్ అని, ఎండ్ ఆఫ్ ది సిగ్నల్ అని. ఇదే బ్లాక్ ని మీకు బ్లాక్ డయాగ్రామ్ లో కూడా మీకు చూపిస్తాను. ఓకే. ఇప్పుడు ఇది మైక్రో బెంచ్ సెటప్. ఒక్కొక్కసారి ఎక్స్ప్లెయిన్ ది మైక్రో టెస్ట్ బెంచ్ ప్రొసీజర్ అని అడుగుతున్నాడు. ఈ 7 బ్లాక్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. 1 is the signal generator, second one is the variable precision attenuator, third one is the variable flap attenuator, fourth block is the frequency meter, fifth one slotted line, that is crystal detector probe is inserted on that slotted line session. Okay, next one is the crystal detector mount, termination, indicating meter లేదా standing wave indicator అని చెప్తాం. ఓకే, ఇప్పుడు ఏంటి మీకు సిలబస్ లో ఒకసారి ఫస్ట్ టాపిక్ వెళ్దాము. మీకు వచ్చేసరికి సిలబస్ లో ఏమంటే మెజర్మెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్ ఎలా చేస్తాము. సో దానికన్నా ముందు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ చెప్తానమ్మా, పవర్ ఈజీగా ఉంటుంది. మీ ఫ్రీక్వెన్సీ తర్వాత వెళ్దాము. మెజర్మెంట్ ఆఫ్ పవర్ అమ్మ, ఈజ్ ఇట్ విజిబుల్, అందరికి కనిపిస్తుందా? మెజర్మెంట్ ఆఫ్ పవర్, హలో చూడండి. మెజర్మెంట్ ఆఫ్ పవర్ మనకు వచ్చేసి 3 కేటగిరీస్ గా డిఫైన్ చేస్తున్నాడు ఇక్కడ. చూడండి, 3 కేటగిరీస్ గా డిఫైన్ చేస్తున్నాడు. ఏం డిఫైన్ చేస్తున్నాడు ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి మెజర్మెంట్ ఆఫ్ లో పవర్ మెజర్మెంట్ ఆఫ్ మీడియం మైక్రో పవర్, థర్డ్ వన్ మెజర్మెంట్ ఆఫ్ హై మైక్రో పవర్. ఓకేనా. మెజర్మెంట్ ఆఫ్ లో పవర్, మెజర్మెంట్ ఆఫ్ మీడియం మైక్రో పవర్, మెజర్మెంట్ ఆఫ్ హై మైక్రోవేవ్ పవర్. ఓకే, మెజర్మెంట్ ఆఫ్ లో పవర్ అంటే ఏంటంటే రేంజ్ ఎలా ఉంటుందంటే 0.01 మిల్లీవాట్స్ టు 10 మిల్లీవాట్స్. దాంట్లో ఇచ్చేసే టెక్నిక్ వచ్చేసి బోలోమీటర్ టెక్నిక్ ఇచ్చేస్తాం. బోలోమీటర్ లో మనం ఏం చేస్తాం అంటే బ్యారిటర్స్, థర్మిస్టర్స్ ఇచ్చేస్తాం మనం. ఓకేనా. సో అవి నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియెంట్స్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ మీడియం మైక్రో పవర్, రేంజ్ వచ్చేసి 10 మిల్లీవాట్స్ టు 10 వాట్స్. ఓకేనా, 10 మిల్లీవాట్స్ టు 10 వాట్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మెజర్మెంట్ ఆఫ్ హై మైక్రో పవర్, హై మైక్రో పవర్ వచ్చేసి గ్రేటర్ దాన్ 10 వాట్స్. సో సెకండ్ మెథడ్ చూడండి, దానికి వచ్చేసి కిలోమెట్రిక్ టెక్నిక్ ఇచ్చేస్తాం. అదే థర్డ్ వన్కి వచ్చేసి కెలోరీమెట్రిక్ వాట్ మీటర్ అనేది ఇచ్చేస్తాం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఎక్స్ప్లెయిన్ ది ప్రొసీజర్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ పవర్ యూజింగ్ మైక్రో బెంచ్ అని ఇస్తున్నాడు. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం మెజర్మెంట్ ఆఫ్ లో మైక్రో పవర్ మనం డిస్కస్ చేద్దాం. మెజర్మెంట్ ఆఫ్ లో మైక్రో పవర్ మీకు వచ్చేసి ఓన్లీ సిలబస్ లో వచ్చేసి బోలోమీటర్ టెక్నిక్ ఒకటి మాత్రమే ఉంది. ఓకేనా. నెక్స్ట్ మీడియం మైక్రో పవర్ కానీ హై మైక్రో పవర్ కానీ మీకు సిలబస్ లో లేదు, ఎందుకంటే క్లియర్ గా మెన్షన్ చేస్తాడు మెజర్మెంట్ ఆఫ్ పవర్ హైపన్ బోలోమీటర్ టెక్నిక్ అని ఇచ్చాడు. అది మాత్రం మనం చదివితే సరిపోతుంది. అడిషనల్ గా మీరు చదవాలనుకుంటే మీడియం పవర్, హై మైక్రో పవర్ కూడా మీరు రిఫర్ చేయండి. ఇప్పుడు ఏంటంటే లో పవర్ కి మనం ఇచ్చేసే డివైసెస్ ఏంటంటే చూడండి, మెజర్మెంట్ ఆఫ్ లో ఫ్రీక్వెన్సీ, లో పవర్, లో మైక్రో పవర్. మనం ఏంటంటే ఇక్కడ ఇందులో బోలోమీటర్స్, థర్మోకపుల్స్ అనే డివైసెస్ వాడతాం. ఎందుకు? whose resistance changes with applied power are capable of measuring low power, low micro powers. ఇదేంటంటే రెసిస్టెన్స్, పవర్ అప్లై చేసుకోవాలి, రెసిస్టెన్స్ అనేది
చేంజ్ అవుతూ ఉంటుందని చెప్తున్నాడు. అది ఎలా అనేది క్లియర్గా ఇప్పుడు చూద్దాం. బోలోమీటర్స్ ఆర్ మోస్ట్లీ వైడ్ యూజ్డ్. ఓకే, బోలోమీటర్స్ ఆర్ సింపుల్ టెంపరేచర్ సెన్సిటివ్ డివైసెస్ హూజ్ రెసిస్టెన్స్ వ్యారీస్ విత్ టెంపరేచర్. ఇక్కడ చూడండి, మీరు పీటీసీ ఎన్టీసీ చదివారా? పీటీసీ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్, నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. పీటీసీకి వచ్చేసి మనకి ఏంటంటే టెంపరేచర్ పెరిగే కొద్ది రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే ఎన్టీసీలో వచ్చేసి టెంపరేచర్ పెరిగే కొద్ది టెంపరేచర్ పెరిగే కొద్ది రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. దాన్ని నెగటివ్ రెసిస్టెన్స్ రీజన్, నెగటివ్ క్యారెక్టరిస్టిక్స్ అని అంటాం. ఓకే, ఇప్పుడు చూడండి, దేర్ ఆర్ 2 types ఆఫ్ డైరెక్టర్స్ అండ్ థెర్మిస్టర్స్. డైరెక్టర్స్ ఆఫ్ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అండ్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంటే టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నాడు. దేనికి? బ్యారెక్టర్స్ కి. బేసికలీ కన్సిస్ట్ ఆఫ్ షార్ట్ లెంత్ ఆఫ్ ఫైన్ ప్లాటినం వైర్ మౌంటెడ్ ఇన్ ఏ క్యాటలిస్ట్. ఇది చూడండి, ఓకేనా? ఇట్ ఈస్ ఎ వెరీ డెలికేట్ డివైస్. అదే థెర్మిస్టర్స్ అనుకోండి, దీస్ ఆర్ హ్యావింగ్ నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ ద రెసిస్టెన్స్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుందని చెప్తున్నాడు. దీస్ 2 ఆర్ ది డయాగ్రామ్స్. చూడండి, రెసిస్టెన్స్ వచ్చేసి వై యాక్సిస్ మీద తీసుకున్నాడు, ఎక్స్ యాక్సిస్ మీద ఏమో టెంపరేచర్ తీసుకున్నాడు. ఓకే, ఇప్పుడు చూద్దాం ఈ బోలోమీటర్ టెక్నిక్ ఎలా యూజ్ చేస్తాము. మన బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ మనం తెలుసు మనకి వీట్ స్టోన్ బ్రిడ్జ్ కట్టానికి. సో ఆ కండిషన్ ఇక్కడ యూజ్ చేస్తాం. ఒకవేళ అసలు బోలోమీటర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ లైక్ ఏ క్రిస్టల్ డయోడ్. ఇట్ ఈస్ ఏ స్క్వేర్ లా డివైస్. ఇట్ ప్రొడ్యూసెస్ ది కరెంట్ దట్ ఈస్ ప్రపోర్షనల్ టు పవర్. ఎప్పుడైతే ఇది స్క్వేర్ లా డివైసెస్ అన్నామో, ఇది కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ కరెంట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పవర్ అని చెప్తున్నాడు. ఎప్పుడు? దట్ ఈస్ స్క్వేర్ ఆఫ్ అప్లైడ్ వోల్టేజ్. స్క్వేర్ ఆఫ్ అప్లైడ్ అంటే వి స్క్వేర్, పవర్ ఈక్వల్ టు ప్రపోర్షనల్ టు వి స్క్వేర్ rather than applied voltage. Bolometer is mounted inside the wave guide. చూడండి, వేవ్ గైడ్ ఇక్కడ తీసుకున్నాడు, లోపల అనేది ఇన్సైడ్ అనేది మౌంట్ చేసుకున్నాడు అని చెప్తున్నాడు. బోలోమీటర్ ఇట్ సెల్ఫ్ యూజ్డ్ విత్ ఏ లోడ్ విచ్ ఆపరేషన్ రెసిస్టెన్స్ ఈజ్ R1 ఓం అనుకున్నాం. ఓకేనా? అలాగే లో మైక్రో పవర్ అనేది అప్లై చేస్తున్నాడు, పవర్ అబ్జర్వ్ చేస్తుంది, అది వచ్చేసి డిసిపేట్ పవర్ రెసిస్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది, దట్ ఈస్ R2 అనుకుంటాం. దిస్ చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు మైక్రో పవర్. అంటే ఏంటి? హియర్ పవర్ ఈజ్ ప్రపోర్షనల్ టు R1 మైనస్ R2 అని. ఇక్కడ R1 సిమిలారిటీ R2 అని సింబల్ ఇచ్చాడు, బట్ దట్ ఇండికేట్స్ R1 మైనస్ R2 అని. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇనీషియల్ గా అప్లై చేసే రెసిస్టెన్స్, లోడ్ అప్లై చేసినప్పుడు ఉన్న రెసిస్టెన్స్ ని R1 ఓం అని అంటాము. అదే పవర్ డిసిపేట్ అవ్వను కానీ హీట్ కానీ అయిన తర్వాత రెసిస్టెన్స్ లో చేంజ్ అవుతుంది, దాన్ని R2 అని అంటాం. దస్ చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు మైక్రో పవర్ అని చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని బ్రిడ్జ్ సర్క్యూట్ లో ఎలా మెజర్ చేస్తాము చూడండి. ఎలా మెజర్ చేస్తాము? ఇక్కడ బ్రిడ్జ్ సర్క్యూట్ ఇచ్చాడు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ బోలోమీటర్ టెక్నిక్ ఫర్ ది పవర్ మెజర్మెంట్ ఇన్ మైక్రో బెంచ్ అని ఇస్తున్నాడు. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 4 ఆర్మ్స్ ఉన్నాయి, R1, R2, R4, R3. ఓకేనా? R1, R2, R4, R3. ఓకే, బ్రిడ్జ్ బ్యాలెన్స్ ఎప్పుడు అవుతుంది? గ్యాలోమీటర్ ఉన్న కరెంట్ 0 అయినప్పుడు బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవుతుందని చెప్పుకుంటాం ఇక్కడ. ఓకే, బ్రిడ్జ్ ఈస్ బ్యాలెన్స్ బై ఎగ్జిస్టింగ్ R5. ఇక్కడ వేరియబుల్ రెసిస్టెన్స్ ఉంది చూడండి, అది వ్యారీ చేసినప్పుడు ఏమవుతుందంటే విచ్ వ్యారీస్ ది DC పవర్ అప్లైడ్ టు ది బ్రిడ్జ్ అండ్ బోలోమీటర్ ఎలిమెంట్ ఈస్ బ్రాట్ టు ప్రీ డిటర్మైన్డ్ ఆపరేటింగ్ రెసిస్టెన్స్ బిఫోర్ మైక్రో పవర్ ఈజ్ అప్లైడ్. ప్రీ డిటర్మైన్డ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, మనకి రెసిస్టెన్స్ యొక్క సర్కిల్ ఎలా ఉంది మనకి. సో అక్కడ మనం బోలోమీటర్ అనేది మనం అక్కడ ఫీడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ ది వోల్టేజ్ ఆఫ్ బ్యాటరీ బి E1 at బ్యాలెన్స్ కండిషన్ దగ్గర వోల్టేజ్ అనేది E1 తీసుకున్నాడు. ద మైక్రో పవర్ ఈజ్ అప్లైడ్. ఎప్పుడైతే పవర్ అప్లై చేసామో దిస్ పవర్ గెట్ డిసిపేట్ ఇన్ ది బోలోమీటర్. బోలోమీటర్ లో పవర్ అనేది డిసిపేట్ అవుతుంది. ద బోలోమీటర్ హీట్స్ అప్ అండ్ ఇట్ చేంజెస్ ఇట్ రెసిస్టెన్స్. ముందున్న రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ రెసిస్టెన్స్ అనేది చేంజ్ అవుతుందని చెప్తున్నాడు. ఓకే, ఎప్పుడైతే బ్రిడ్జ్ అనేది అన్బ్యాలెన్స్డ్ కండిషన్కి వెళ్తుంది. ఓకే, ఎప్పుడైతే మనం DC పవర్ ఏదైతే ఉందో అందులో మనకి వోల్టేజ్ అనేది చేంజ్ అయింది అనుకోండి, ఓకే, బ్యాలెన్స్ కండిషన్ దగ్గర, అప్పుడు బ్యాటరీ వోల్టేజ్ ఏమవుతుంది? E1 మైనస్ E2, దట్ ఈజ్ ప్రపోర్షనల్ టు పవర్. మనం నార్మల్ గా అయితే R1 మైనస్ I2 అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటంటే 2 కండిషన్స్ చెప్తున్నాడు. పవర్ అప్లై చేయకముందు పవర్ ఇనిషియల్ కండిషన్ E1, పవర్ అప్లై చేసిన తర్వాత E2, దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ E1 మైనస్ E2 ఈజ్ ప్రపోర్షనల్ టు మైక్రో పవర్ అని చెప్తున్నాం. సో డిటెక్టర్ galvanometer can directly calibrated in terms of micro power and bridge is unbalanced, detector reads the micro power directly. సో ఇదన్నమాట.
అంటే ఏంటి మెయిన్ కాన్సెప్ట్ అంతా R5 అడ్జస్ట్ చేయడం వల్ల మనకి ఇనీషియల్ గా ఒక వాల్యూ ఉంటుంది, R5 అడ్జస్ట్ చేసిన తర్వాత ఒక వాల్యూ వస్తుంది. సో ఆ రెండు వాల్యూ మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పవర్ అని చెప్తున్నాడు, అంటే E1 అండ్ E2. అంటే హియర్ ఏమవుతుంది, E1 మైనస్ E2 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పవర్ అని చెప్పుకున్నాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ మెజర్మెంట్ ఆఫ్ లో మైక్రో పవర్ యూజింగ్ బోలోమీటర్ టెక్నిక్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మెజర్మెంట్ ఆఫ్ అటెన్యూషన్కి వెళ్దాం. ఇట్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, మెజర్మెంట్ ఆఫ్ అటెన్యూషన్. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే మెజర్మెంట్ ఆఫ్ అటెన్యూషన్ లో మనం 2 మెథడ్స్ ఇచ్చేస్తామండి. వన్ ఇస్ ద పవర్ రేషియో మెథడ్, సెకండ్ వన్ ఇస్ ద RF సబ్స్టిట్యూషన్ మెథడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెన్యూషన్ డెఫినేషన్ చూద్దాం. అటెన్యూషన్ డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ఇన్పుట్ పవర్ టు ది అవుట్పుట్ పవర్. అదే డీబీలో కావాలంటే 10 log ఆఫ్ ఇన్పుట్ పవర్ బై అవుట్పుట్ పవర్. ఓకే, ఇక్కడ ఒక వేరియేషన్ ఉంది, అబ్జర్వ్ చేయండి. మనం వోల్టేజ్ గెయిన్ ఫైండ్ చేయాలనుకోండి 20 లాగా యూజ్ చేస్తాం. అదే పవర్ క్యాలిక్యులేట్ చేస్తామంటే డీబీలో 10 లాగా యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. వోల్టేజ్ వచ్చేసి 20 లాగ్ లో డిఫైన్ చేస్తాము, పవర్ వచ్చేసి 10 లాగ్ లో డిఫైన్ చేస్తాం. ఓకే, ఇక్కడ Pin అనేది ఇన్పుట్ పవర్, Pout అనేది అవుట్పుట్ పవర్. ఓకేనా, అప్పుడు చూడండి ఇక్కడ పవర్ రేషియో మెథడ్ ఒకటి ఉంది, RF సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉంది. అటెన్యూషన్, ద అమౌంట్ ఆఫ్ అటెన్యూషన్ కెన్ బి మెజర్డ్ బై 2 methods. వన్ ఈజ్ పవర్ రేషియో మెథడ్, సెకండ్ వన్ ఈజ్ RF సబ్స్టిట్యూషన్ మెథడ్. పవర్ రేషియో మెథడ్ లో 2 బెంచ్ సెటప్స్ ఉన్నాయి మనకి. ఏంటంటే ఫస్ట్ మనం స్లాట్ లైన్ డైరెక్ట్ గా క్రిస్టల్ డయోడ్ కి కనెక్ట్ చేస్తాం ఫ్రీక్వెన్సీ మీటర్ తర్వాత. ఇంకో సెటప్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ మీటర్ తర్వాత అటెన్యూషన్ ఏదైతే డివైస్ మెజర్ చేయాలనుకో ఆ డివైస్ అనేది ఇన్సర్ట్ చేస్తాము, దాన్ని బెంచ్ సెటప్ 2 అంటాం. అందుకే సెటప్ 1 సెటప్ 2 అని తీసుకున్నాం. ఓకే, దిస్ మెథడ్ ఇన్వాల్వ్స్ మెజరింగ్ ది ఇన్పుట్ పవర్ అండ్ అవుట్పుట్ పవర్ with and without the device whose attenuation to be measured in shown in figure అని చెప్తున్నాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ సెటప్ లో వచ్చిన పవర్ ని P1 అనుకుంటాము, సెకండ్ బెంచ్ సెటప్ లో వచ్చిన పవర్ ని P2 అనుకుంటాం. చూద్దాం బెంచ్ సెటప్ ఎలా తీసుకున్నాడో చూద్దాము. ఫస్ట్ బ్లాక్ వచ్చేసి మైక్రో సోర్స్, సెకండ్ వన్ ఈజ్ ప్యాడ్, థర్డ్ వన్ ఈజ్ ఫ్రీక్వెన్సీ మీటర్, ఫోర్త్ వన్ స్లాటర్ లైన్, ఫిఫ్త్ వన్ టెర్మినేషన్. నెక్స్ట్ స్లాటర్ లైన్ నుంచి క్రిస్టల్ డిటెక్టర్, థెర్మిస్టర్ మౌంట్, పవర్ మీటర్ కనెక్ట్ చేశారు లాస్ట్ లో, పవర్ మెజర్ చేయాలి కాబట్టి. ఓకేనా, ఇక్కడ మైక్రో సోర్స్ అంటే ఏం చెప్పుకున్నాం, ప్రీవియస్ మనం ఏదైతే బెంచ్ సెటప్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామో అదే ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఒక్కొక్కటి మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మైక్రో సోర్స్ అంటే ఏం చెప్పుకున్నాము, రిఫ్లెక్స్ క్రిస్టల్ కానీ, లేదా నెక్స్ట్ బ్యాక్వర్డ్ వేవ్ ఆసిలేటర్ కానీ, నెక్స్ట్ ఇంకోటి ఏంటి గన్ ఆసిలేటర్ కానీ ఇచ్చేయచ్చు అని చెప్పుకున్నాం. ఇది వచ్చేసి మనకి మాడ్యులేటెడ్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఆపరేట్ ఉందని చెప్తున్నాం. 1 kHz ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ వేవ్, ప్రొడ్యూస్ ది కంటిన్యూ వేవ్ సిగ్నల్ ఆర్ స్క్వేర్ వేవ్ మాడ్యులేటెడ్ సిగ్నల్ అని చెప్తాము. మైక్రో ప్యాడ్స్ అంటే అని ఏంటంటే ఇది హై పవర్ జనరేట్ చేస్తుంది కదా. ఎంతని, ఇది 300 volts డైరెక్ట్ DC వోల్టేజ్ దగ్గర ఆపరేట్ అవుతుంది. 300 volts రిఫ్లెక్స్ క్రిస్టల్ అనేది. సో అందుకని ఇక్కడ ఈ ప్యాడ్స్ అనేవి ఏంటంటే దాని యొక్క హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం మైక్రో ప్యాడ్స్ అనేవి ఇచ్చేస్తాం. ఫ్రీక్వెన్సీ మీటర్, ఓకేనా, ఫ్రీక్వెన్సీ మీటర్ ఏంటంటే మనం బౌల్ ఉంటుంది, ఒక బౌల్, దాన్ని డిప్ వచ్చేంత వరకు మనం టర్న్ అప్ చేస్తూ ఉండాలి. స్లాటెడ్ లైన్ నుంచి క్రిస్టల్ డిటెక్టర్ ఇస్తాము, థెర్మిస్టర్ మౌంట్. ఓకే, నెక్స్ట్ పవర్ మీటర్ ఇచ్చిన తర్వాత ఇది ఒక పవర్ అనేది మనం జనరేట్ చేస్తుందని P1 అనుకుంటాం. అదే సెకండ్ బెంచ్ సెటప్ లోని ఫ్రీక్వెన్సీ మీటర్ తర్వాత ఒక డివైస్ ఇన్సర్ట్ చేస్తాం. ఆ డివైస్ ఏంటి, అటెన్యూషన్ నీడ్స్ టు బి మెజర్డ్, అటెన్యూటర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. అది ఈ సెటప్ ఇచ్చిన తర్వాత ఏంటంటే పవర్ P2 అనేది రిప్రజెంటేషన్ ఇస్తాం. ఓకేనా, ఈ రెండింటి ఏంటంటే P1 P2, అవుట్పుట్ పవర్ అనేది P1 మైనస్ P2 అని చెప్తాం మనం ఇక్కడ. సో అదేంటంటే మనకి ఇక్కడ గ్రాఫ్ కూడా ఇచ్చాడు చూడండి, స్క్వేర్ లా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రిస్టల్ డయోడ్. సో ఈ డిఫరెన్స్ మనం పవర్ గా మనం P1 మైనస్ P2 అని చెప్పుకుంటాం. అంటే ఏంటి, ఇక్కడ ఇన్పుట్ పవర్ బై అవుట్పుట్ పవర్. అప్పుడు అటెన్యూషన్ మన P1 తెలుసు, P2 తెలుసు. ఓకేనా, P1 అనేది ఇన్పుట్ పవర్, P2 అనేది అవుట్పుట్ పవర్. సో ఏదైతే ఉందో అది 10 లాగా Pin బై Pout అని క్యాలిక్యులేట్ చేస్తాము, దెన్ విల్ గెట్ ఏ పవర్. ఓకే, దట్ ఈస్ ద పవర్ రేషియో మెథడ్. ఓకేనా, క్లియర్ గా అక్కడే ఉంది P1 బై P2. ఓకేనా, నెక్స్ట్ చూడండి RF సబ్స్టిట్యూషన్ మెథడ్. దీంట్లో కూడా అంతే, చూడండి నెట్వర్క్ అనేది ఇచ్చేసాడు, అటెన్యూషన్ ఈజ్ టు బి మెజర్డ్. ఇక్కడ ఏంటంటే పవర్ మీటర్ డైరెక్ట్ క్రిస్టల్ డిటెక్టర్ తర్వాత పవర్ మీటర్ థెర్మిస్టర్ మౌంట్ అనేది తీసేస్తాం. ఇందులో ఓన్లీ క్రిస్టల్ డిటెక్టర్ ద్వారా డైరెక్ట్ గా పవర్ మీటర్ కనెక్ట్ చేస్తాం. రిమైనింగ్ కాన్సెప్ట్ అంతా సేమ్ ఉంది చూడండి.
RF సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏముంది, డ్రాబ్యాక్ ఏంటంటే, దీంట్లో వచ్చిన డ్రాబ్యాక్ ఏంటంటే దిస్ మెథడ్ ఓవర్కమ్స్ ది డ్రాబ్యాక్ ఆఫ్ పవర్ రేషియో మెథడ్. ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే అటెన్యూషన్ అనేది ఏమవుతుందంటే 2 పవర్ పొజిషన్ దగ్గర పవర్ మీటర్ అనేది స్క్వేర్ లా క్రిస్టల్ డిటెక్టర్ డ్యూ టు నాన్ లీనియర్ క్యారెక్టరిస్టిక్ టోటల్ పవర్ మెజర్డ్ అండ్ అటెన్యూషన్. ఓకే, యాక్యురేట్ గా రాదు పవర్ అనేది. ఓకేనా, నాన్ లీనియర్ క్యారెక్టరిస్టిక్ గురించి మనకి పవర్ అనేది యాక్యురేట్ గా రాదు. ఆ యాక్యురేట్ పవర్ రావడం కోసం మనం RF సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇచ్చేస్తాము. ఇందులో ఫస్ట్ బ్లాక్ వచ్చేసి మైక్రో సోర్స్, ప్యాడ్, ఫ్రీక్వెన్సీ మీటర్, నెట్వర్క్ హూస్ అటెన్యూషన్ ఇస్ టు బి మెజర్డ్, స్లాటెడ్ లైన్, టెర్మినేషన్, క్రిస్టల్ డిటెక్టర్, పవర్ మీటర్. ఈ దీనికి పైదానికి డిఫరెన్స్ చూడండి ఒకసారి. పవర్ రేషియో మెథడ్ క్రిస్టల్ డిటెక్టర్ దగ్గర థెర్మిస్టర్ మౌంట్ తీసుకున్నాం. ఓకే, థెర్మిస్టర్ మౌంట్ తీసుకున్నాము. థెర్మిస్టర్ మౌంట్ ఎందుకు అసలు ఇక్కడ చూద్దాము. థెర్మిస్టర్ మౌంట్ ఎందుకనంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు డిటెక్ట్ ది మాడ్యులేటెడ్ సిగ్నల్ అని చెప్తున్నాడు. ఇక్కడ మాడ్యులేటెడ్ సిగ్నల్ ను మనం డిటెక్ట్ చేయడం కోసం ఇచ్చేస్తాము. ఓకేనా, దీన్ని ఇక్కడ రిమూవ్ చేస్తాము ఏది RF సబ్స్టిట్యూషన్ మెథడ్ లో. రిమైనింగ్ బ్లాక్స్ అన్ని సేమ్. ఓకేనా, నెక్స్ట్ సెటప్ 2 లో వేరియబుల్ ప్రెసిషన్ అటెన్యూటర్ ఇచ్చేస్తాం. వేరియబుల్ ప్రెసిషన్ అటెన్యూటర్ ఎందుకని చెప్పుకున్నాము, వేరియబుల్ ప్రెసిషన్ అటెన్యూటర్ ఇట్ ప్రొవైడ్స్ ది అటెన్యూషన్ 0 to 50 dB అబౌవ్ ఇట్స్ ఇన్సర్షన్ లాస్ తో 0 to 50 dB అటెన్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తుందని చెప్తున్నాము. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇందులో ఫస్ట్ బెంచ్ సెటప్ చూద్దాము. ఒకసారి చూడండి, ఫస్ట్ బెంచ్ సెటప్ లో దిస్ మెథడ్ ఇన్ దిస్ సెటప్ ద నెట్వర్క్ ఈజ్ రీప్లేస్డ్ బై ప్రెసిషన్ క్యాలిబ్రేటెడ్ అటెన్యూటర్ విచ్ కెన్ బి ఫస్ట్ దాంట్లో మనం ఏం చేస్తామంటే ఒక డివైస్ అనేది మనం ఇన్సర్ట్ చేసాము. ఆ డివైస్ యూజ్ చేసిన ఫస్ట్ అవుట్పుట్ పవర్ ఏది వస్తుందో దాన్ని P అని అనుకుంటాం. ఓకేనా, ఓకే, P1 అని అనుకుంటాం లేదా P అని అనుకుంటాము. అలాగే నెక్స్ట్ బెంచ్ సెటప్ లో కూడా డైరెక్ట్ ప్రెసిషన్ అటెన్యూటర్ ఇచ్చేసినట్టు దాన్ని P1 అనుకుంటాం. ఈ రెండింటిలో యొక్క రేషియో అనేది P1/P2 అనేది మనం ఇక్కడ అటెన్యూషన్ గా తీసుకోవచ్చు. ఓకేనా, దిస్ ఈస్ ద సెటప్ 2 RF సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకే, పవర్ రేషియో మెథడ్. దిస్ ఈస్ ద అటెన్యూషన్ మెజర్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఈ రెండు కాన్సెప్ట్లు కూడా అందరికీ అర్థం అవ్వలేదా? పవర్ మెజర్మెంట్ ఒకటి, అటెన్యూషన్ మెజర్మెంట్ ఒకటి. ఓకే, మైక్రో బెంచ్ సెటప్, ఈ 3 కాన్సెప్ట్స్ మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. ఓకేనా ఒకసారి ఇంపాక్ట్ డయోడ్, ట్రాప్యాడ్ డయోడ్ నేను ఆల్రెడీ మళ్ళీ అగైన్ రిపీట్ చేస్తానండి. నేను కొంచెం ఫాస్ట్గా చెప్పాల్సి వచ్చింది, ఇక్కడ కొంచెం వర్క్ ఉండి. సో నేను ఏంటంటే రిపీట్ చేస్తాను తర్వాత ఈ కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత. ఓకేనా, ఓకే, ఈ 2 కాన్సెప్ట్స్ అర్థమైనాయి అందరికీ? ఒకసారి చూడండి ఒకసారి, ఈ 2 కాన్సెప్ట్స్ అర్థమైనాయా? మైక్రో బెంచ్ నెక్స్ట్ వచ్చేసి మైక్రో మెజర్మెంట్ ఆఫ్ పవర్. ఇందులో 3 టెక్నిక్స్: మెజర్మెంట్ ఆఫ్ లో పవర్, మెజర్మెంట్ ఆఫ్ మీడియం మైక్రో పవర్, మెజర్మెంట్ ఆఫ్ హై మైక్రో పవర్. ఓకే, రేంజెస్ చూసుకోవాలి. 0.01 milliwatts to 10 milliwatts, 10 milliwatts to 10 watts, గ్రేటర్ దెన్ 10 watts అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంతవరకు దిస్ ఈస్ ద దీంట్లో మనకి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి మనకి ఏంటంటే ఓన్లీ బోలోమీటర్ టెక్నిక్ ఒకటే ఉంది. ఒకసారి సిలబస్ చూద్దామండి ఒకసారి. ఇజ్ ఇట్ విజిబుల్? అందరికీ షేర్ అవుతుందా? చూడండి ఒకసారి. హలో, చూడమ్మా, మైక్రో మెజర్మెంట్స్. ఫస్ట్ టాపిక్ ఏముంది? డిస్క్రిప్షన్ ఆఫ్ మైక్రో బెంచ్, డిఫరెంట్ బ్లాక్స్ అండ్ దేర్ ఫీచర్స్. ఓకే, ప్రికాషన్స్ మనం ప్రాక్టికల్ అంటే రిఫ్లెక్షన్ క్రిస్టల్స్ మనం రీడింగ్స్ మనం నోట్ చేస్తాము.
మైక్రో బెంచ్ చెప్పినప్పుడు మనం ఏంటంటే కొన్ని ప్రికాషన్స్ మనం తీసుకోవాలి, ఎందుకంటే ఇట్ ప్రొడ్యూసెస్ ది హై పవర్ అని మనం డైరెక్ట్ డీసీ వోల్టేజ్ ఇస్తాం. ఓకే, బాడీకి షాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆ ప్రికాషన్స్ అని మైక్రో బెంచ్ సెటప్ అనేది బ్లాక్ డయాగ్రామ్ మీకు గ్రూప్ లో పెడతాను. ఓకే, నెక్స్ట్ మైక్రో పవర్ మెజర్మెంట్ బోలోమీటర్ మెథడ్. చూడండి, మైక్రో పవర్ మెజర్మెంట్ బోలోమీటర్ మెథడ్ ఒకటే ఉంది మనకి. నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ అటెన్యూషన్ ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేసాం. పవర్ రేషియో మెథడ్, ఓకేనా, ఆర్ఎఫ్ సబ్స్టిట్యూషన్ మెథడ్, రెండు మెథడ్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ, క్యూ ఫ్యాక్టర్, ఫేజ్ షిఫ్ట్, విఎస్డబ్ల్యూఆర్, ఇంపిడెన్స్ మెజర్మెంట్. ఓకే, ఇప్పుడు మనకేమైంది, మైక్రో బెంచ్ చెప్పుకున్నాము, పవర్ చెప్పుకున్నాము, అటెన్యూషన్ చెప్పుకున్నాం. ఇప్పుడు విఎస్డబ్ల్యూఆర్ చెప్తానండి. విఎస్డబ్ల్యూఆర్ చెప్తే ఇంకా 4 టాపిక్లే ఉంటాయి. విఎస్డబ్ల్యూ ఎందుకంటే ఎక్కువ సిలబస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ అడుగుతున్నది పవర్ మెజర్మెంట్, అటెన్యూషన్, విఎస్డబ్ల్యూఆర్. ఇవి చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా అడిగే ప్రతి సెట్లోని కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవి. పవర్ మెజర్మెంట్ బోలోమీటర్ టెక్నిక్ డైరెక్ట్ అడుగుతున్నాడు, లేదా మెజర్మెంట్ ఓన్లీ పవర్ మెజర్మెంట్ అన్నది, లేదా అటెన్యూషన్ మెజర్మెంట్ అంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ విఎస్డబ్ల్యూఆర్ చెప్పుకుందాం. ఎలాగ మనకి ఇంకా 20 minutes టైం ఉంది. విఎస్డబ్ల్యూఆర్ చెప్పుకున్న తర్వాత అప్పుడు మనం లాస్ట్లో క్యూ ఫ్యాక్టర్ చెప్పుకుందాము, ఇంపిడెన్స్ మెజర్మెంట్, ఫేజ్ షిఫ్ట్, ఫ్రీక్వెన్సీ కూడా చెప్పుకుందాం. ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు మనకి. ఓకే, ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది ఫ్రీక్వెన్సీ కూడా ఉంది. ఓకే, అలాగే పైన టాపిక్స్ చూడండి ఒకసారి, మనం ఏమైనా మిస్ చేసామేమో. మొన్న లాస్ట్ 2 days చెప్పుకున్నాం కదా, మైక్రో సాలిడ్ స్టేట్ డివైసెస్, ఇన్స్ట్రక్షన్, ఇంట్రొడక్షన్, క్లాసిఫికేషన్, అప్లికేషన్ చెప్పుకోలేదు మనం, ప్రతి డివైస్ అప్లికేషన్స్ ఏంటనేది. నెక్స్ట్ టెట్స్, ట్రాన్స్ఫర్ ఎలక్ట్రాన్ డివైస్ ఇంట్రొడక్షన్, గన్ డయోడ్ అయింది, ప్రిన్సిపల్, ఆర్డబ్ల్యూహెచ్ థియరీ అన్న, గన్ ఎఫెక్ట్ అన్న, 2 value థియరీ అన్న ఒకటే, 3 names ఉన్నాయి దానికి. ఆర్డబ్ల్యూహెచ్ థియరీ, 2 value థియరీ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్, బేసిక్ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్, గన్ మోడ్ ఆసిలేషన్ మోడ్స్ అన్నాడు, అవలాంచ్, ట్రాన్సిట్ టైమ్ డివైసెస్, ఇంపాక్ట్ డయోడ్, ట్రాప్యాడ్ డయోడ్, ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. ఈ రెండింటికి కాన్సెప్ట్ అనేది అమ్మా మీకు మెటీరియల్ పెట్టాను కానీ అందులో చదవద్దు, నేను సెపరేట్ గా నోట్స్ ఇస్తాను. ఇంపాక్ట్ డయోడ్ కి, ట్రాప్యాడ్ డయోడ్ కి ఇట్ ఈజ్ ఈజీలీ అండర్స్టాండబుల్, మనకి ఈజీగా అర్థమవుతుంది. నేను నోట్స్ ప్రిపేర్ చేస్తాను, ఆ రెండింటికి మాత్రం కాన్సెప్ట్ నేను ఇస్తాను క్లియర్ గా. ఓకేనా, సో ఇది మనం పార్ట్ బిలో ఉన్నాము. ఇప్పుడు విఎస్డబ్ల్యూఆర్ మెజర్మెంట్ చూద్దాం. వోల్టేజ్ స్టాండింగ్ వేవ్ రేషియో. ఓకేనా, అది అయిపోతే మనకి ఇంకెన్ని ఉంటాయి, 1, 2, 3, ఇంకా 4 ఉన్నాయి. 4 ఇట్లో ఇంకెవరైనా సెమినార్స్ ఇస్తారా? 4 టాపిక్స్ ఉన్నాయి. ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్ ఎవరిస్తారు? ఎవరైనా ఎల్ఈస్ నుంచి ఎవరిస్తారు? ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్ ఇస్తారా? నేను రోల్ నెంబర్ అలాట్ చేశానా? ఝాన్సీ, ఎల్ఈ, స్రవంతి ఉందమ్మా, అటెండ్ అయిందా? ఎవరు రావట్లేదు ముందుకి. రెగ్యులర్స్ లో బాయ్స్ నుంచి ఎవరిస్తారు? భవానీ ప్రసాద్ సార్. ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్ చెప్తావమ్మా రేపు? చెప్తాం సార్, రేపైనా సార్. ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్ ఇస్తాను నీకు. ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్ చిన్న టాపిక్, దాంతో పాటు ఇంపిడెన్స్ మెజర్మెంట్ కూడా చెప్పు. జస్ట్ మనం పీడిఎఫ్ కింద పీపీటీ కింద చెప్తుంది, కానీ ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్, ఇంపిడెన్స్ మెజర్మెంట్ ఈ 2 టాపిక్స్ తీసుకో నువ్వు రేపు. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ఇంకొకరు ఎవరంటే రెగ్యులర్ లోనే భవానీ క్యూ ఫ్యాక్టర్, ఫేజ్ షిఫ్ట్, ఈ 2 మెథడ్స్ నువ్వు తీసుకోమా. రేపు కాదు, ఎల్లుండు, అదే మండే కాదు, మండే తను ఇస్తాడు, భవానీ ప్రసాద్ ఇస్తాడు. ట్యూస్డే క్యూ ఫ్యాక్టర్, ఫేజ్ షిఫ్ట్ రాసుకోమా, టాపిక్స్ రాసుకో. క్యూ ఫ్యాక్టర్ అండ్ ఫేజ్ షిఫ్ట్, క్యూ ఫ్యాక్టర్ అండ్ ఫేజ్ షిఫ్ట్, భవానీ ప్రసాద్ ఇంపిడెన్స్ మెజర్మెంట్ అండ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఈ 4 టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు విఎస్డబ్ల్యూఆర్ చూద్దామండి. ఈజ్ ఇట్ విజిబుల్? అందరికీ కనిపిస్తుందా? హలో, ఎస్ సార్, కనిపిస్తుంది సార్. ఇప్పుడు మెజర్మెంట్ ఆఫ్ స్టాండింగ్ వేవ్ రేషియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ విఎస్డబ్ల్యూఆర్? మీరు ఆల్రెడీ ఈఎంటీలో నేర్చుకున్నాం కదా మనం. విఎస్డబ్ల్యూఆర్ అంటే ఏంటనేది, మ్యాక్సిమం వోల్టేజ్ బై మినిమం వోల్టేజ్, అంతేనా? ఇట్ ఈస్ డిఫరెంట్ as ద రేషియో ఆఫ్ విమాక్స్, మ్యాక్సిమం వోల్టేజ్ టు ది మినిమం వోల్టేజ్ అని చెప్పుకున్నాం. ఓకేనా? ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే
టూ కండిషన్స్ ఉన్నాయి ఏంటంటే వన్ ఈజ్ ద ఎస్ ఈజ్ లెస్ దాన్ 10, ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ 10. ఏంటి? ఎస్ ఈజ్ లెస్ దాన్ 10, ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ 10 అంటే మనం విఎస్డబ్ల్యూఆర్ రేంజ్ అనేది లెస్ దాన్ 10 లోపు ఉంటే ఎలా మెజర్ చేస్తాము, గ్రేటర్ దాన్ 10 ఉంటే ఎలా మెజర్ చేస్తాం అనేది మన కాన్సెప్ట్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మన కండిషన్ చూడండి, మనకి ఫార్ములా ఎస్ ఈక్వల్ టు విమాక్స్ బై వి మినిమం ప్లస్ 1 ఈక్వల్ టు రో బై 1 ఈక్వల్ టు 1 ప్లస్ రో బై 1 మైనస్ రో, వేర్ రో ఇస్ ద రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్. ఆల్రెడీ మనకు తెలుసు రిలేషన్షిప్ బిట్వీన్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అండ్ స్టాండింగ్ వేవ్ రేషియో. ఓకేనా? అంటే ఎస్ ఈక్వల్ టు 1 ప్లస్ స్మార్ట్ కే బై 1 మైనస్ స్మార్ట్ కే తీసుకోవచ్చు, లేదా కే ఈక్వల్ టు ఎస్ మైనస్ 1 బై ఎస్ ప్లస్ 1 అని తీసుకుంటాం. ఓకేనా? ఇది మనకి రిలేషన్ ఆల్రెడీ మనం ఈఎండబ్ల్యూటీఏలో నేర్చుకున్నాం మనం విఎస్డబ్ల్యూఆర్ గురించి. ఇక్కడ ఏంటంటే కండిషన్ చూడండి, ఫస్ట్ డెఫినేషన్ చెప్తున్నాడు. ఇక్కడ ఒక వేవ్ ఫామ్ తీసుకున్నాం చూడండి, మాక్సిమం ఉన్నప్పుడు విమాక్స్ మినిమంలో ఉన్న వోల్టేజ్ వి మినిమం కింద ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేశాడు. దానికి కరస్పాండింగ్ వేవ్ లెంత్ కూడా ఇచ్చాడు, లాండా జీ బై 4, టోటల్ హాఫ్ పీరియడ్ వచ్చేసరికి లాండా జీ బై 2 గైడ్ వేవ్ లెంత్. ఇక్కడ స్టాండింగ్ వేవ్ రేషియో వచ్చేసి వాల్యూ ఇట్ వ్యారీస్ ఫ్రమ్ 1 to infinite, రో అనేది 0 to infinite అని చెప్పుకున్నాం. హెన్స్ మినిమం వాల్యూ ఆఫ్ ఎస్ ఈజ్ ద యూనిటీ. ఓకే, ఇక్కడ చూడండి ఎస్ లెస్ దాన్ 10 అనేది మనకి మైక్రో సోర్స్ బ్లాక్స్ చూడండి, మైక్రో సోర్స్, ప్యాడ్, స్లాటెడ్ లైన్, లోడ్, క్రిస్టల్ డిటెక్టర్, డిసి మిల్లీ వోల్ట్మీటర్, డిసి మిల్లీ వోల్ట్మీటర్ అని ఇక్కడ తీసుకున్నాం. ఒక ఎన్ని మొత్తం 6 బ్లాక్స్ తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే కండిషన్ ఏంటంటే వాల్యూస్ ఆఫ్ విఎస్డబ్ల్యూఆర్ నాట్ ఎక్సీడింగ్ 10 కు ఎక్సీడ్ అవ్వకుండా ఉంటే ఈజీలీ మెజర్ చేయొచ్చు విత్ బెంచ్ సెటప్ షోన్ ఇన్ బిలో ఫిగర్. ఇట్ కెన్ బి రీడ్ ఆఫ్ డైరెక్ట్లీ ఆన్ ది విఎస్డబ్ల్యూఆర్ మీటర్. ఓకే, మీకు ఇంకా క్లియర్గా చెప్తాను ఇలాగా లైన్ బై లైన్ చదవకుండా. ఇక్కడ స్లాటెడ్ లైన్ ఉన్నది చూడండి, దీనికి ఒక ప్రోబ్ ఉంటుంది. ఆ ప్రోబ్ని మనం మూవ్ చేస్తున్నప్పుడు మిల్లీ వోల్ట్ మీటర్లో మనకి మ్యాక్సిమం డిఫ్లెక్షన్ వస్తుంది. దాన్ని మ్యాక్సిమం విమాక్స్ వోల్టేజ్ అని అంటాం. ఇది మనం రైట్ సైడ్ మూవ్ చేస్తే. అదే లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తుంటే మనకి మినిమం డిఫ్లెక్షన్ వస్తుంది, దాన్ని మినిమం వోల్టేజ్ అని అంటాం. మీరు అడగచ్చు సార్ మనం మూవ్ చేస్తున్నప్పుడు మినిమం మ్యాక్సిమం రాకపోతే ఇంకేం వస్తుందని. అదే టైం అట్ ఏ టైం మనం ఆ ప్రోబ్కి మనం సిఆర్ఓలో వేవ్ మనం సిఆర్ఓ ప్రోబ్ అనేది మనం అవుట్పుట్ మీటర్ కనెక్ట్ చేస్తాం అనుకోండి మిల్లీ వోల్ట్ మీటర్ ప్లేస్ లో, అందులో మనకు ఒక స్క్వేర్ వేవ్ ఆర్ సైన్ వేవ్ మనకు జనరేట్ అవుతుంది. దాంట్లో మ్యాక్సిమం మినిమం వోల్టేజెస్ కూడా మనం ఇండికేట్ చేయొచ్చు. అదే ఇక్కడ ఇచ్చాడు ఏంటంటే చూడండి, ద ప్రోబ్ ఆన్ ది slotted line 1 2 3 fourth line చూడండి, the probe on the slotted waveguide is moved to get maximum reading on the meter. The attenuation is now adjusted to get full scale reading. This full scale reading is note down, that is Vmax. The probe on the slotted line adjusted to get minimum reading on the meter. ఆ యొక్క ప్రోబ్ ఏదైతే ఉందో దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం మినిమమ్ మాక్సిమం వోల్టేజ్ వరకు. The ratio first reading to the second radio gives a VSWR అని చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి కింద, ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కి. ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ వల్ల 10 మిల్లీ వోల్ట్స్ అనుకున్నాం, దాని కరస్పాండింగ్ విఎస్డబ్ల్యూఆర్ 1 వోల్ట్ అని చెప్పుకున్నాడు. అప్పుడు ఎప్పుడు అది 10 మిల్లీ వోల్ట్స్. సో ఇక్కడ మినిమం వోల్టేజ్ మ్యాక్సిమం వోల్టేజ్ తీసుకున్నప్పుడు ట్రావెలింగ్ ప్రోబ్ ఈజ్ అడ్జస్టెడ్ టు గెట్ మినిమం రీడింగ్ ఆన్ ది మీటర్ ఇఫ్ దిస్ ఈజ్ కరస్పాండ్ 5 మిల్లీ వోల్ట్స్. ఒకవేళ 5 మిల్లీ వోల్ట్స్ 10 మిల్లీ వోల్ట్స్ మ్యాక్సిమం వోల్టేజ్ అయ్యి 5 మిల్లీ వోల్ట్స్ మినిమం వోల్టేజ్ అనుకున్నప్పుడు ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఒకవేళ మనకి 3 వాల్యూ రావాలనుకోండి, అలా ఒక్కొక్క వాల్యూ మనం ఇండికేట్ చేసుకుంటూ వచ్చాడు. సో లెస్ దాన్ 10 వాల్యూ మెజర్ చేయాలంటే మనం ఈ విధంగా మెజర్ చేస్తాం. ప్రోబ్ అనేది మూవ్ చేసుకుంటూ వస్తాము మ్యాక్సిమం డిఫ్లెక్షన్ మినిమం డిఫ్లెక్షన్ రావడానికి. ఓకేనా? అదే మనం గ్రేటర్ దాన్ 10 అనుకోండి, ఈ మెథడ్ అనేది మనం యూజ్ చేయాలి. డబుల్ మినిమం మెథడ్ అని ఉంది, సో అది యూజ్ చేస్తాం. ఆ డబుల్ మినిమం మెథడ్ ఏంటంటే మనకి లాంబ్డా, మనకు ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నాము. ఏంటది? లాంబ్డా గైడ్ వేవ్ లెంత్ ఈక్వల్ టు లాంబ్డా నాట్ బై 1 మైనస్ లాంబ్డా నాట్ బై లాంబ్డా సి హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ దట్ వన్. ఓకేనా? ఆ ఫార్ములా ఇచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? డబుల్ మినిమం మెథడ్ అంటాం. ఎందుకంటే మనకి 10 కన్నా అబౌవ్ 10 ఉందనుకున్న వాల్యూ విఎస్డబ్ల్యూఆర్ వాల్యూ మనం ఈ మెథడ్తో మనం డైరెక్ట్గా మెజర్ చేయలేము. ఈ మెథడ్ ఏం చేస్తామంటే ప్రోబ్ అనేది ఇన్సర్ట్ చేస్తాము, మినిమం వోల్టేజ్ ఒకసారి మెజర్ చేస్తాము. అదే ప్రోబ్ అనేది మూవ్ చేసి పవర్ అనేది ట్వైస్ ద మినిమం పవర్ ఏదైతే ఉందో దానికి 2 టైమ్స్ పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అందుకని ఇక్కడ ఏమి ఇచ్చారంటే చూడండి, 2 ఇంటూ పి మినిమం లేదా వి మినిమం. వి మినిమం అంటే ఎందుకు తీసుకున్నాడు అంటే ఇక్కడ పవర్ అనేది వి మినిమం వోల్టేజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు పవర్ అని తీసుకుంటాం. వి ఎక్స్ స్క్వేర్ అన్నోన్ వోల్టేజ్ ఫైనల్ చేస్తాము రూట్ ఆఫ్ 2 ఇంటూ వి మినిమం
ఓకే, ల్యాండా సి ఫైండ్ అవుట్ చేస్తే ఇందులో మనకి విఎస్డబ్ల్యూఆర్ ఈక్వల్ టు ల్యాండా జీ బై పై ఇంటూ D2 మైనస్ D1. ఇక్కడ డైరెక్ట్ థియరిటికల్ గా చదివితే మనకి ఏమర్థం అవుతుంది, ఇక్కడ ఏంటంటే డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం D2 మైనస్ D1. ఇది కూడా మనకి ప్రోబ్ అయితే ఏదైతే ఉందో స్లాట్ లేను దాన్ని మూవ్ చేసుకుంటూ వస్తాము మాక్సిమం కి మినిమం కి, డిస్టెన్స్ 1 డిస్టెన్స్ 2 ఏదైతే ఉందో ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్. ఓకేనా, అదే గైడ్ వేవ్ లెంత్ ఎలా ఫైండ్ చేస్తాము, ఓకే, లాంబ్డా నాట్ బై 1 మైనస్ లాంబ్డా నాట్ బై లాంబ్డా సి హోల్ స్క్వేర్. ఓకే, ఇది ఒకసారి మీరు రిఫర్ చేయండి అమ్మా, డబుల్ మినిమం మెథడ్. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కసారి ఎస్ లెస్ దాన్ 10 అడుగుతున్నాడు, ఎక్స్ గ్రేటర్ దాన్ డైరెక్ట్ మెన్షన్ చేస్తున్నాడు, లేదా ఎక్స్ప్లెయిన్ ది ప్రొసీజర్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ విఎస్డబ్ల్యూఆర్ విత్ మైక్రో బెంచ్ సెటప్ అని ఇస్తున్నాడు డైరెక్ట్ 7 మార్క్స్ కి. ఈ యూనిట్ లో ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్ చెప్తున్నాను. గన్ డయోడ్, ఇంపాక్ట్ డయోడ్, ట్రాపాడ్ డయోడ్, విఎస్డబ్ల్యూఆర్ మెజర్మెంట్, పవర్ మెజర్మెంట్, అటెన్యూషన్ మెజర్మెంట్, ఈ 5 టాపిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఓకే, ఇంతవరకు అర్థమైందా విఎస్డబ్ల్యూఆర్ మెజర్మెంట్ గురించి? చూడండి, ఒక అన్నిటికీ సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది, బట్ బ్లాక్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. మనం తీసుకున్న పారామీటర్ మెజర్మెంట్ ఏదైతే ఉందో పారామీటర్ ఉంటుందో అది మనం చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఓకే ఓకే. ఇప్పటి వరకు మనం ఈరోజు డిస్కస్ చేసినవి ఒకసారి మైక్రో బెంచ్ ఒకటి, నెక్స్ట్ పవర్ మెజర్మెంట్, నెక్స్ట్ అటెన్యూషన్ మెజర్మెంట్, విఎస్డబ్ల్యూఆర్ మెజర్మెంట్, 4 టాపిక్స్ మనం డిస్కస్ చేసాం. ఓకేనా, ఒకసారి రిఫర్ చేయండి. నేను గ్రూప్ లో మెటీరియల్ ఫార్వర్డ్ చేస్తాను, ఇంకా ఫార్వర్డ్ చేస్తాను ఈ టాపిక్స్ అనేవి. నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి ఇంపిడెన్స్ మెజర్మెంట్ ఒకటి, ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్ ఒకటి, ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్ లో క్యూ ఫ్యాక్టర్, నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చుకున్నాం ఫేజ్ షిఫ్ట్. ఈ 4 మెజర్మెంట్స్ ఉన్నాయి. 4 మెజర్మెంట్స్ అయితే యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. అంతతో కంప్లీట్ అయినట్టు కాదు, నేను మళ్ళీ ఎంపాట్ ట్రాపాట్ రిపీట్ చేసి చెప్తానండి ఒకసారి. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ ఆల్. క్లాస్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అందరూ మెటీరియల్ ఫాలోఅప్ చేస్తున్నారా? ఆల్రెడీ జేఎన్టీ వాడికి హింట్ ఇచ్చాడు, ఏంటి ఎగ్జామ్స్ జూలైలో కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం ప్రిపేర్డ్గా ఉండండి. నేను అంటే ఐ థింక్ మిడ్ ఎగ్జామ్స్ ముందు కండక్ట్ చేసిన తర్వాత సెమ్ ఎగ్జామ్స్ ఉండొచ్చు. సో బీ రెడీ టు రైట్ ది ఎగ్జామ్స్. ఓకేనా, రెడీగా ఉండండి. ఏ రోజు ఆ రోజు టాపిక్స్ చదవండి. మనకి ఫస్ట్ 2 యూనిట్స్ మేము చదవలేము అనుకున్న వాళ్ళు లాస్ట్ యూనిట్స్కి వచ్చేయండి. యూనిట్ 4, యూనిట్ 5, యూనిట్ 6. లేదు ఫస్ట్ 2 యూనిట్స్ మేము ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాం సార్ పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఇవి అడిషనల్గా చదువుకోండి. బట్ డైరెక్ట్ యూనిట్ 6 నుంచి మాత్రం డైరెక్ట్ క్వశ్చన్ అమ్మ, కంపల్సరీ డైరెక్ట్ క్వశ్చన్. గన్ డయోడ్ కానీ, ఇంపాక్ట్ డయోడ్ కానీ, ట్రాపాట్ డయోడ్ కానీ, అలాగే ఎస్డబ్ల్యూఆర్ నుంచి మెజర్మెంట్స్ నుంచి పవర్ మెజర్మెంట్, అటెన్యూషన్ మెజర్మెంట్, విఎస్డబ్ల్యూఆర్, ఫేజ్ షిఫ్ట్, ఇంపిడెన్స్, క్యూ ఫ్యాక్టర్, ఒక్కొక్క మెజర్మెంట్ ఒక్కొక్క సెట్లు ఇచ్చేస్తాడు. ఒక్కొక్కసారి ఓన్లీ మెజర్మెంట్స్ అడుగుతున్నాడు. ఒక్కొక్కసారి మెజర్మెంట్ అనే కాన్సెప్ట్ ఇవ్వకుండా ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ మైక్రో బెంచ్ సెటప్ అని ఇస్తున్నాడు. ఓకేనా, అది బ్లాక్ డయాగ్రామ్ కూడా మీకు సెండ్ చేస్తాను, అలాగే ప్రికాషన్స్ కూడా మీకు సెండ్ చేస్తాను. ఓకేనా, ఓకే అమ్మా, మీటింగ్ ఎండ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్. మా ఎనీ డౌట్స్ ఉన్నాయా? ఒకసారి మీరు మెటీరియల్ రిఫర్ చేస్తే మీకు డౌట్స్ వస్తాయి. మీరు క్లాస్ చెప్పిన కామ్గా ఉంటే ఇంకే డౌట్స్ ఆఫ్టర్నూన్ సెషన్ ఖాళీనే ఉంటున్నారు. ఐ థింక్ కొంతమంది మొబైల్ ఛార్జింగ్ ఉండట్లేదు అన్నారు. ఫ్రీ టైంలో మీరు ఈవినింగ్ అయినా చూడండి, ఎందుకంటే మెటీరియల్ రిఫర్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఓకే అమ్మా, మీటింగ్ ఎండ్ చేస్తున్నాను. నాకు అటెండెన్స్ పంపించండి అమ్మా ఎవరొకరు. ఓకే, థ్యాంక్ యూ.